సాయి ఈశ్వరాచారి సావు నిన్న పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్నాడు ఉప్పల్ దగ్గర. ఈ సావుకు కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరాబర్ వాళ్ళే బాధ్యులు. వాళ్ళ హత్యనే ఇది ఆత్మహత్య కాదు, వాళ్ళు చేసినటువంటి హత్య. ఇది రాబందుల రాజ్యం. ఇది పాలకులు పాపాత్ములు అయితే ఇగో ఫలితాలు గిట్లనే ఉంటాయి. గిట్లా ఆత్మహత్యలు, అబద్ధాల ముచ్చట్లు, దొంగ మాటలు, మేనిఫెస్టోలలో పెట్టి 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి, రాజకీయంలో ఉద్యోగాలల్లో విద్యల ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అన్న లెక్క వీళ్ళు అధికారంలోకి రాగానే ఉట్టిగా జీవోలు, పనికిరాని జీవోలు మూతి దూడ్చుకొని అవతల పడేసే జీవోలు తీసుకొచ్చి కోట్లలో ఆగిపోయే జీవోలు తీసుకొస్తే ఇక మానసికంగా ఇబ్బంది పడి, ఎందుకంటేనేమో ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే తుపాకులు పట్టుకొని అన్నలకు పోయేది. 69 ఉద్యమం తర్వాత తెలంగాణలో గదే జరిగింది కదా. ఇప్పుడు ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. నేను ముఖ్యంగా అందరికీ 50 మంది తెలంగాణ ప్రజలకు ఈ ఆత్మహత్యల పరంపర ఆపాలే. ఇది వీరత్వం కాదు, శూరత్వం కాదు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించే మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూర్యులకు మగచాల రాని. ఇక్కడ కారం పొడితోటి రోకల్ బండలతోని పల్లెలు నైజాం పాలనను తుపాకులకు తోపులకు ఎదురొడ్డి బగాయించినటువంటి పైజాం ఉడబీకి బగాయించినటువంటి ప్రాంతంలో ఆత్మహత్యలు జరగొద్దు. ఆత్మహత్యలతోటే కనుక నిజంగా మన హక్కులే కనుక వస్తాయంటే మొదటి వరుసలో 30 ఏళ్ల కింద మేమే ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళం. పృథ్వీరాజ్ అంటాడు కూడా ఇలా బతకకపోవు. ఆత్మహత్యలు అంటే ఇలా వరకు ఆ తెలంగాణ సోయితోనే బతికి తెలంగాణ ఏదో సాధించాలి తెలంగాణలో తిరుగుతూ ఉన్నాం. ఆత్మహత్యలు వద్దు, దయచేసి చెప్తున్నాం. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆత్మహత్యలతోటి ఏ పాలకులు కూడా కరగరు. వాళ్ళు ఎవరు కరగరు. వాళ్ళు రాక్షసులు, వాళ్ళు పాలకులు రాక్షసులు. ఒళ్ళు నిండా విషం పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు. ఇంతకుముందు కేసీఆర్ పాలనలో కూడా ఆయన కూడా 34 ఉన్నదాన్ని 18% తీసుకొచ్చిండు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీలో పోయి ఢిల్లీ దగ్గర కూర్చొని పార్లమెంటు ముంగట తర్వాత నరేంద్ర మోడీ ఇంటి ముంగట పోయి గడబడి చేయాల్సింది పోయి. నేను ఈ మధ్యలో కూడా చెప్పిన, మీరు ఇక్కడ కాదు, మీ క్షేత్రం మొత్తము మీరు పోయి ఢిల్లీలో కొట్లాడాలని. కనీసము వీళ్ళు పోయి ఢిల్లీలో అందరు కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అఖిల పక్షాన్ని కూడా ఇప్పటిదాకా తీసుకోపోలేదు. రాజకీయ పార్టీల దొంగ నాటకాలతోటి మా వాళ్ళు కూడా, మా సంఘాల వాళ్ళు కూడా చాలా నమ్మిండ్రు. వీళ్ళను నమ్మకపోనుండే వీళ్ళు ఎంత నమ్మినా ఏం చేసినా వాళ్ళ చుట్టూ ఈ దండలు వేసుకొని ఆ శాల్వాలు కప్పుకుంటే ఏం కాదు. ప్రజాక్షేత్రంలో కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేను ఉన్నది చెప్పదలుచుకున్నా, తెలంగాణకు హిడ్మాల్ కావాలి. ఎటువంటి హిడ్మాల్ కావాలంటే బందూకు చేతిలో లేని హిడ్మాల్ కావాలి. అంటే అంత త్యాగ బుద్ధి ఉన్నటువంటి హిడ్మాల్ అయితేనే మన హక్కులు ఇలా సాధించుకోగలుగుతాం. ఓటు అనే అద్భుతమైన ఆయుధం మన చేతులలో ఉన్నది. ఆ ఆయుధాన్ని ప్రాపర్గా ఉపయోగించాలి. ఆయుధాన్ని తాగుడుకు అమ్ముకొని, పైసలకు అమ్ముకొని మన జీవితాలను, బతుకులను నాశనం చేసుకోవద్దు. చిన్న పేద కుటుంబాలు ఏదో తెలంగాణ వస్తే తర్వాత ఈ రిజర్వేషన్లు ఏమైనా వస్తే మా బతుకులు ఏమైనా బాగుపడతాయేమో అని చెప్పని అనుకుంటున్నారు. చాలామంది నిరుద్యోగ యువకులు కూడా ఈ ఆత్మహత్యల సైడ్ పోతా ఉన్నారు. ఇంతకుముందు కూడా అది వీరత్వం కాదు, శూరత్వం కాదు. మళ్ళీ చెప్తున్నా, శ్రీకాంతాచారి ఇంతకుముందు ఉండే, ఇప్పుడు ఈశ్వరాచారి మళ్ళీ బీసీల ఉద్యమం గురించి, తెలంగాణ గురించి ఆయన అయితే బీసీల గురించి నేను అని చెప్పిండట. అటువంటిది కాదు, అది తప్పు. దీన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్, నాట్ మార్టైర్స్. తెలంగాణకు అమరులు కాదు, సైనికులు కావాలి. సైనికులు, ఐడియాలజికల్ మిలిటెన్స్ ఉన్నటువంటి సైనికులు కావాలి. జనం లోపల పడదాం, జనాన్ని కన్విన్స్ చేద్దాం, ఓటు చైతన్యం తీసుకొద్దాం. మన రాజ్యం పేదోని రాజ్యం రావాలంటే ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలి తెలంగాణలో. సో మొత్తం యువకులకు చెప్పదలుచుకున్న, ఓటు హక్కు అనేది ప్రాపర్గా వినియోగించుకోదలుచుకుంటే ఇది ఒక మంచి లైన్లోకి పోతాము. లేకపోతే ఇటువంటి సావులుగా కంటిన్యూ అవుతాయి. కానీ మళ్ళా చెప్తున్నా, ఆత్మహత్యల సైడ్ పోవద్దు. యువతరానికి 50 మంది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు చెప్తున్నా, ముఖ్యంగా బీసీలు చితికిపోయారు. వాళ్ళు మొత్తం బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్, మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హ్యావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్. అడక్క తినే స్థాయికి పోయినరు బీసీలు. అందుకే ఇక్కడ ఉపాధి లేక వృత్తులు మొత్తం చిన్నాభిన్నం అయిపోయి ఇప్పుడు ఏదో ఒక ఆశ వచ్చింది. ఆ ఆశ వచ్చిన దాన్ని అమలయ్యే పరిస్థితి లేదు కనుక ఇట్లా ఆత్మహత్యలతోటి ఏదో సాధిస్తామంటే కాదు. ఆత్మహత్యలు దయచేసి చేసుకోవద్దు. దీన్ని ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు గ్లోరిఫై చేయొద్దు. ఆఖరి ముచ్చట ఏంటంటే, రాజకీయ నాయకులు చాలా మంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారట. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి 35
నేను విజ్ఞప్తి రాత్రి కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మీ నాయకత్వం దగ్గర పోండి, బీజేపీ వాళ్ళు ఢిల్లీకి పోండి. మీకు నిజంగా సింపతి ఉంటే బీజేపీ వాళ్ళు ఢిల్లీకి పోండి. టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ను కూర్చోబెట్టండి దీక్షకు. మన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పోయి పిసిసి ప్రెసిడెంట్ బీసీ అని ముఖం చూపించి మమ్మల్ని అందరినీ రంగు పూస్తున్నారు, మాకు పాలిస్ పూసినట్టు పూస్తున్నారు. మీరందరూ కలిసి రేవంత్ రెడ్డి ఇంటికాడికి పోవాలి. రేవంత్ రెడ్డి అందరు కలిసి రాహుల్ గాంధీ దగ్గర పోతేనే సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఈ అబద్ధాలతోటి ఈ ఆత్మహత్యల పరంపర తెలంగాణలో కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.